హే గాయ్స్, ఇంట్లో అయితే కాళ్ళు నిలబడవు. సో ఈరోజు అయితే ఒక 150 కిలోమీటర్స్కి ప్లాన్ చేసుకున్నాను అనమాట. సో బయలుదేరిపోతున్నాం. రైడ్ అయితే స్టార్ట్ చేయాలి ఇప్పుడు. మేబీ టైం ఇప్పుడు ఎంత 11 వస్తుంది. సో 4 అవర్స్ జర్నీ ఉండొచ్చు. ఎక్కడికి వెళ్తున్నాం అనేది పోతే అయితే మాట్లాడుకుందాం. నేను మా బావ వెళ్తున్నాం అనమాట. సో ఆయనదే ప్లానింగ్, ఆయన కోసం నేనైతే వెళ్తున్నా. సో రైడింగ్ అయితే బైక్ మీద వెళ్తున్నాం కాబట్టి రైడింగ్ అన్నాను అనమాట. సో ఇంటికాడ అయితే లేట్గా బయలుదేరాం అనమాట. సో అందుకని బాగా ఫుల్ లేట్ అయిపోయింది. ఇప్పుడైతే టైం 4:30. సో 5:30 కల్లా కొండ ఎక్కాలి. సో కొండ మీద శివుడు ఉంటాడనమాట. సో ఆయన కాడికి ఈరోజు ప్లానింగ్. సో కింద అమ్మవారు ఉంటారు, అక్కడికి వచ్చాడు బావ. సో పైన శివుడిని కూడా చూడాలన్నమాట. 5:30 కల్లా ఫాస్ట్గా అయితే వెళ్ళిపోవాలి పైకి. పైన శివాలయం ఉంటుంది అన్నమాట, అంటే శివలింగం ఉంటుంది. సో ఆడికి వెళ్ళాలి ఇప్పుడు. చాలా లేట్ అయిపోయింది. పొద్దు పోతే పోలేము, హాఫ్ వరకు వెళ్ళి వచ్చేయడమే. వీడియోలు తీసుకోవడం దావ మర్చిపోతామేమో మా బావ. ఇదేలే నాకు తెలుసు, ఇలా మధ్యలో ఎత్తుగా ఉంటుంది, బాగుంటుంది లొకేషన్ ఏడు నుంచి. బాబ్రే, ట్రెక్కింగ్ అనమాట. కొంచెం కొద్దిగా అడుగు వేసినా కట్ అయిపోయేటట్టున్నాయి రాళ్ళు, మామూలుగా కాదు. చిన్నగారా కొద్దిగా చేయమంటే చూడు ఎంత కూసుకున్నాయో బాబోయ్. తగ్గినాయంటే ఇంతే. ఇంకా ఆ రూట్ బాగుంటుంది అనుకుంటా కదా బాబా, ఫ్లాట్గా ఉంటుంది. అప్పుడు ఎంత ఎత్తు వచ్చేసామా, అరే అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాం. ఈ అబ్బాయికి ఏం పర్లేదు, ఈ అడవిలోకి ఈ జామని తీసుకొచ్చాడమ్మా. పైకి వెళ్ళాలని ఫిక్స్ అయ్యాము. సో వెళ్ళాలి, టికెట్ పడిపోయినా లైట్లు వేసుకోవాలని కిందకి దిగి రావాలా. ఇది ఎక్కి అటు దిగితే వచ్చేస్తాం. ఎట్నయ్యలే కావన్నా పులులు కానీ అడుగు పందులు కానీ వస్తాయ్యా. సింహాలు వచ్చినా కూడా తగ్గేదిలే, నువ్వు తగ్గబాకు. ఇప్పుడు మేము అదిగో ఆఫర్తో కొండ, అది ఎక్కాలి. రాత్రికి అక్కడే క్యాంప్ ఫైర్ వేయాలి అడగాలి పైకి. అయిపోయింది అప్పుడే స్టామినా ఏంటి అబ్బాయి. 15 మినిట్స్, ఇంత టైం 15 నిమిషాలు అయిందా బావా వచ్చి. ఇంత హైట్కి వచ్చేసినాం. అక్కడి నుంచి అక్కడ కనిపిస్తుంది కదా, సో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాము 15 మినిట్స్లో. ఇంకా ఉంది పైకి, ఇంకా చాలా ఉంది ఎక్కాల్సింది. నడు చీకటి పడిపోయిందంటే మనం ఇటు కూడా ఉన్నట్టుంది. సరిపద అట్టే నాన్ వెజ్ అన్నది ఇరుక్కున్నట్టు పెట్టాడికా. అది రోడ్డు అద్దు అక్కడ, లేదంటే అది ఇటు పోతారా, ఈ రోడ్డు పోతారా ఉందిలేరా. దారి తప్పిపోయేటట్టున్నాము. రాత్రికి కిందకు వస్తామో లేదో తెలీదు. క్యాంప్ ఫైర్ వేసుకోవడమే ఈ అడవిలో. కొత్త చెట్లు కనిపిస్తున్నాయి బాబా, వెరైటీగా ఉన్నాయి చెట్లు. మనం వెళ్ళి కాడ చూస్తున్నాం ఈ చెట్లు. సో అక్కడ ఆంజనేయ స్వామి జెండా చూపిస్తానండి. సో అక్కడికి వెళ్ళాలా, చూడడానికి కిందే ఉంది కానీ ఇప్పటికే ఆరిపోయింది. అక్కడికి ఇటే అక్కడ. సో వద్దు చెట్లు అడ్డు ఉన్నాయి, అక్కడికి వెళ్ళాలా. చెప్పాను కదా ఈయనే ఆ బావ, శివ బావ అనమాట. సో ఇంటికాడ లేట్గా బయలుదేరాం, అందుకే ఇక్కడికి కూడా లేట్గా వచ్చాము.
అప్పుడే రికార్డింగ్ ఆపాను నేను, జస్ట్ మిస్, బాల్తో పడబోయాడు. ఇటు 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 అటు అంటున్నా. ఈ రోడ్ ఏమో నాకు తెలీదు, కానీ రోడ్ పోతుందని వెళ్తా ఉన్నాం అనమాట పైకి అయితే. సో ఇక్కడి నుంచి అసలు పైన కనిపించట్లా, ఫుల్ చెట్లు బాబోయ్. ఇక్కడ నుంచి కొంచెం హైట్ పెరిగింది, కట్ అయిపోతాయి చెప్పులు లేకపోతాయి. చెప్పులు లేకపోతే చూసారా ఎంత షార్ప్గా ఉందో. కట్ అయిందంటే ఇంకంతే సంగతి. షూ కంపల్సరీ, షూ కానీ చెప్పులు కానీ. చెప్పులు అంటే స్లిప్పర్స్ లాంటివి అయితే అసలు జారిపోతున్నాయి, చెమట పట్టిపోయింది అరికాళ్ళలో. 20 minutes. ఇటు కూడా రోడ్డు ఉన్నట్టుంది, ఇది పాత రోడ్డు అనుకుంటా. సో ఇక్కడి నుంచి అమ్మో ఈ కష్టం భరించి నొక్కులో వాటర్ బాటిల్ తెచ్చుకోవాల్సింది బాబా, చెమట కారిపోతుంది. ఎందుకురా శ్రీకాంత్ గా నీకు కష్టాలు? శివయ్యని దర్శనం చేసుకోవాలంటే ఆ మాత్రం ఉండాలా. ఏం బాబా ఏరు సేమ్ పాములాగే ఉంది బాబా, అదే చూసారా సేమ్ పాములాగే ఉంది. అయ్యా ఇది తగిలింది ఆ కాలుకి, అంతే సంగతి. ఇంకా ఫైనల్గా వచ్చేసినట్టే కొంచెం దగ్గరికి, చాలా ఆల్మోస్ట్. ఇంకా ఉన్నట్టుంది, కనిపించట్లే ఇక్కడి నుంచి అసలు. అమ్మా పొరపాటును కూడా వాటర్ లేకుండా ట్రెక్కింగ్ అయితే చేయకూడదు, అదే కొండలు ఎక్కడం అలాంటి పనులు అయితే చేయకూడదు. సో ఇటు వస్తా నేను ఒకసారి. అమ్మా బాబోయ్ ఇక్కడ చూసిర్రా, చూపిస్తా చూడండి ఒకసారి. వెళ్ళాలనుకుంటే అక్క పైకి వెళ్ళొచ్చు, కష్టం అంత దూరం. ఎంత అంచులో ఉంది అసలు, అసలు చూపిస్తా చూడండి. ఇక్కడి నుంచి జారితే ఇంకంతే సంగతి. చూడడానికి లోతు లేనట్టుగా ఉంది మీకు వీడియోలో. ఎంత లోతుందంటే వీడియోలో మీకు అర్థం అవ్వదు ఆ లోతు. ఇటు నుంచి వచ్చాము ఇందాక, అది పక్కనే లోయ, ఇక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చినాం. బాబోయ్ అబ్బాబ్బాబ్బా లొకేషన్ చూసిర్రా, మామూలుగా లేదు కదా. ట్రెక్కింగ్ అదిరిపోయింది, ఈవినింగ్ రావడమే మంచిదైంది. దగ్గరికి వెళ్ళాలి, లొకేషన్ చూస్తా కూర్చుంటే అవదు. పైన శివయ్య ఉన్నాడు, వచ్చేసాము. ఇంకొక 5 minutes శివయ్య దగ్గర. శివయ్య అంటే జస్ట్ ఒక దర్శనం చేసుకోవడానికి చిన్న ట్రెక్కింగ్ లాగా పెట్టిర్రు అనమాట. సో ఇటు దారుంది, వెళ్దాం ఇటు. ఎంత స్ట్రైట్గా ఎక్కాల్సి వస్తుందంటే మామూలుగా కాదు అసలు. ఫైనల్ వచ్చేసాం. ఫ్లాగ్ ఏదో ఇక్కడ ఇందాక వెళ్ళిపోయిండు ముందు నాకంటే. నేనే లేట్ అయినా, ఆయన ఫస్ట్ వెళ్ళిపోయిండు. ఫైనల్గా 20 minutesలో అయితే రీచ్ అయిపోయాం. యాక్చువల్లీ టెంపుల్ ఇక్కడ శివయ్య దగ్గర పూజారి ఉంటాడు, సో ఆయన లేడు, శివయ్య. సో ఈయన చూడడానికి ఎంత పైకి వచ్చినాం. చిన్నగా ఉన్న ఫుల్ పవర్ఫుల్ అనమాట, సో అందుకే ఇంత పైన ఉన్నాడు ఆయన. సో ఇక్కడికే కాదు, వెళ్ళాలనుకుంటే పొద్దుంటే ఇంకా అంత పైకి వెళ్ళొచ్చు. దారి చూపిస్తా చూడండి. సో అదిగో దారి కనిపిస్తుందా? సో ఆ దారి నుంచి ఇంకా పైకి వెళ్ళొచ్చు, కానీ కష్టం, అది చాలా రిస్క్తో పడి అనమాట.
ఫ్లాగ్ని అయితే టచ్ చేసేసాము. జై శ్రీరామ్. బాబా అది మోయలేదు బా. బయలుదేరాం కిందకి ఇప్పుడు. సో ఇప్పుడు అసలు సినిమా. సో ఇట్లా దిగాల కిందకి. అమ్మో వాటర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ తెచ్చుకోకుండా వచ్చాను చూడు. ఇది రెండు ఇదే బా, ఇటే అటు వరకు అట్లా జస్ట్ దిగడం అంత కష్టం కాదనుకుంటున్నా. సరే ఎంత టైం పడుతుందో చూద్దాం. కిందకి దిగేటప్పటికి పొద్దు అవుతుంది, చీకటి పడిందంటే ఈ నైట్ క్యాంపింగ్ చేయడం అడవిలో ఉండాలా. పెద్ద పెద్ద జంతువులు లేవు కానీ నాకు తెలిసి ఎలుగుబంట్లు, చిరుతపులులు కన్ఫామ్. అడిగి చూస్తారు కదా ఎట్లుందో. అవి ఏం చేయమంట మా బావనే. నేను చూసి కరెక్ట్గా తీసుకోపోతున్నావా లేకపోతే దారి తప్పిపోయి పరిగిస్తున్నావా? నిదానంగానే బావయ్యా. ఎందుకు కదులాడుతున్నాయి చూడు. ఎందుకు పక్కనే సౌండ్స్ వస్తున్నాయి. అటు ఇటే పద. ఇది లాంగ్, మళ్ళీ కిందకి వెళ్తుంది. ఇటేగా వచ్చామా? ఇటే. అమ్మో చీకటి పడిపోతుంది ఫాస్ట్గా. అసలు మీకు తెలియట్లేదు అనుకుంటా కదా, లైటింగ్ పెంచుంటే సరికి తెలియట్లేదు మీకు. ఒకసారి అది పరిస్థితి. లైటింగ్ పెంచినాను కాబట్టి అట్లా కనిపిస్తుంది అది మీకు. అదో అందుకే ఐఫోన్ ఉండదు, ఊరికే కాదు. కష్టమైన ప్లేస్ అయితే దాటేసాం. అదే మొత్తం అడవిలోనే వస్తుంది అది మొత్తం. అసలు చెట్లు ఉన్నాయి, ఇదన్నా ఓపెన్గా ఉంది కొంచెం, అంటే కొండ పైన అనమాట. సో మళ్ళీ దిగేటప్పుడు మళ్ళీ ఫుల్ చెట్లు. ఓపెన్గా ఉన్న కాడ బాగుంది, అంటే కొండ పైన అట్లా. సో ఇది రెండో కొండ, అది ఫస్ట్ కొండ. సో ఇది రెండో కొండ. కాలుకి తగిలింది అంటే రాళ్ళు పగిలిపోతాయి అంతే. కాళ్ళు బొట్టేలు ఊడి చేతికి వస్తుంది. సో కెమెరా జాగ్రత్త పట్టుకోవాలి. చెయ్యి పట్టు జారిందో గోయిందా. నాకు ఒక డౌట్ వచ్చింది, నేను చెప్తుండే ఏదో అల్లిపిత్ర చెట్టు అంట. ఈ చెట్టుకి పూలు పోయి ఇట్లా ఏం పోయి ఇట్లా, కానీ కొండ మీద ఉన్నాయి. ఏం చెట్టు బావా? సంవత్సరంకి ఒకే పువ్వు పూస్తుందంట. సో వాటర్ కూడా బల్లే ఈ చెట్లకి వర్షం పడినప్పుడే. ఇవి మా బావ పాపం పులుసు గారిపోయినట్టుంది, ఫుల్గా పరిగెడుతున్నాడు. మొక్కుబడి కదా, ఆ మాత్రం ఉండాలి ఆయనకి, తప్పదన్నమాట. ఈరోజు ట్రిక్కింగ్ చేయడానికి కారణం ఆయన పొద్దున్న చెప్పిలా. సో బైక్ రైడ్ తీయలేకపోయాము, ఎందుకంటే హడావుడిగా రావాల్సి వచ్చిందనమాట. ఫైనల్గా అయితే సేఫ్గా వచ్చేసాం కిందకి. 20 minutes పట్టినట్టుంది. ఎంత టైం పట్టింది బాబా? 3 గంటల. చెప్పు, నమ్మేటట్టు చెప్పాయా? 20 నిమిషాలే. మరి ఆయన 3 గంటలని చెప్తుండు, 20 నిమిషాలు పట్టింది. సో వచ్చేసాము. ఇంకొక 5 minutesలో గుడికాడికి వెళ్ళిపోతాం. కింద ఒక గుడి ఉంది, అదే బైక్ పెట్టిన ప్లేస్కి అనమాట. ఎందుకైనా ఎర్లీగా రావడం మంచిది ఎక్కడికైనా ప్లాన్ చేసుకున్నప్పుడు. ఈ అడవి ఎట్లా ఉంది బాబు? ఏంది నల్లగా కనిపిస్తుంది వెనకాల? ఎలుగుబంట అయింది. ఉన్న ఆశ్చర్యవాకులే, నేనే జోక్గా చెప్తున్నాను అనుకుంటారు, ఖచ్చితంగా ఉన్నాయి ఈ అడవిలో. అక్కడి నుంచి వచ్చేసాము. సో ఇదంతా దారి లాగుంది కదా, కొండ మీద వర్షం పడినప్పుడు వాటర్ పారే ప్లేస్ అనమాట ఇది. సో వాటర్ పారినప్పుడు వస్తే ఎలా ఉంటుందో ఇంక మీరు ఒకసారి ఊహించుకోండి.